అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముహమ్మద్ మహనీయుని సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యానికి ఖురాన్ శైలి ఒక ప్రబల నిదర్శనం అయితే, కారు చీకటిలో కాంతిరేఖ లాంటి ఆయన సుగుణ సంపత్తి, సంప్రదాయాలు మరొక ప్రబల నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత విశేషాలు, సంప్రదాయాలు, ప్రవచనాలను హదీసులు అంటారు. సత్యధర్మాన్ని ప్రజలకు చేరవేసిన ఆయన్ను ఒక బోధకునిగా, ప్రచారకునిగా, రాజ్యాధిపతిగా, ఒక జీవన వ్యవస్థ నిర్మాతగా, సంస్కర్తగా, అనూహ్య విజయాలు సాధించిన సేనానిగా వివిధ కోణాల్లో ఆయన జీవితాన్ని ప్రజలకు పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి మహామనిషి జీవిత విశేషాలను వీలైనంత సమగ్రంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ జీవితం పుస్తకం పఠనం ద్వారా తెలుసుకుందాం. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ జీవితం. పండు వెన్నెలలో ఇసుక తిన్నెలు వెండి కొండల్లా మెరిసిపోతున్నాయి. ధవళ వస్త్రం కప్పుకున్న ధరిత్రిమాత పూర్ణ చంద్రుడితో పోటీ పడుతూ దగదలాడిపోతోంది. ఎటు చూసినా ఇసుకమయం, సర్వత్రా శ్వేతమయం. కనుచూపు మేరలో ఒక చెట్టైనా కానరాని ఆ మహా ఇసుక సముద్రంలో ఎడారి ఓడలు ఒకదానికి వెనుక మరొకటి వ్యాపార సామాగ్రితో భారంగా నడుస్తున్నాయి. ప్రకృతి శోభాయమానంగా ఉంది. అప్పుడప్పుడు చల్లటి పిల్ల తెమ్మెలలు వీస్తూ హృదయాన్ని ఉల్లాసపరుస్తున్నాయి. నింగిలో చెలివరేడు మేఘమాలికల మధ్య దాగుడు మూతలాడుతుంటే, నేలపై పడుతున్న వెలుగు నీడల జిలుగు వెలుగుల్లో వర్తక బిడారాలు హుషారుగా ముందుకు సాగుతున్నాయి. ఒంటెల మెడలకు కట్టిన గంటలు లయబద్ధంగా మోగుతుంటే, వాటి మీద కూర్చున్న వణిజులు నిద్ర నిరోధానికి విఫలయత్నం చేస్తూ జోగుతున్నారు. చీకటి తెరలు మెల్లమెల్లగా వెడిపోతున్నాయి. తారలు క్రమక్రమంగా కనుమరుగైపోతున్నాయి. సుధాకరుడు సంయమనం కోల్పోయి పడమటి కొండల వెనక్కి పారిపోతున్నాడు. చూస్తుండగానే తూర్పు దిక్కు నభోమండలం అరుణ కాంతులీనటం మొదలెట్టింది. ఆ తరువాత కాసేపటికే దినకరుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆవని అంచుల నుండి బిరబిరా పాకుతూ పైకొచ్చాడు. దూరాన కొండలు, గుట్టలు, వాటి మధ్య అక్కడక్కడ పచ్చటి ఖర్జూరపు తోటలు అస్పష్టంగా కనిపించసాగాయి. 1. మూల విరాట్టు. అదిగో మదీనా వచ్చేసింది అన్నాడు ముందు నడుస్తున్న ఒక వ్యక్తి. సిరియా నుంచి వ్యాపార సరుకులతో తిరిగొస్తున్న ఈ వాణిజ్య బృందం మదీనా సమీపించి పట్నం వెలుపల విడుదల చేసింది. వర్తకులు ఒంటెలపై కట్టిన వ్యాపార సామాగ్రిని క్రిందికి దించి వాటిని విశ్రాంతి కోసం వదిలిపెట్టారు. కొందరు ఒంటెలకు నీరు, మేత పెట్టడంలో, మరికొందరు భోజన చెయ్యటంలో నిమగ్నులయ్యారు. ఇంకొందరు బాగా అలసిపోయి ఉన్నారేమో చెట్ల కింద నడుము వాల్చారు. కాబా ధర్మకర్త, ఖురైష్ తెగ నాయకుడు హాషిం కూడా విశ్రాంతి కోసం ఓ చోట నడుము వాల్చాడు. ఈ వాణిజ్య బృందంలో ఎక్కువ మంది మక్కా పట్టణానికి చెందినవారే ఉన్నారు. కొందరు మదీనా వర్తకులు కూడా ఉన్నారు. సిరియా నుంచి మక్కా వెళ్లే దారిలోనే మదీనా ఉండటం వల్ల వర్తకులు ఒక్కోసారి మదీనాలో 1-2 రోజులు విడిది చేస్తుంటారు. సిరియా నుండి వ్యాపార బృందం తిరిగొచ్చిందని తెలియగానే అందమైన ఒక యువతి తన సేవకులతో కలిసి అక్కడికి చేరుకుంది. రాగానే ఆమె తాను మదీనా నుంచి పంపిన వర్తకుల్ని కలిసి ఈ సంవత్సరం అమ్మకాలు ఎలా ఉన్నాయి, ఎంత లాభం వచ్చింది, సిరియాలో ఏ ఏ సామాగ్రి కొన్నారు మొదలైన విషయాలు అడగటం ప్రారంభించింది. ఆ యువతికి కొద్ది దూరంలో నిల్చున్న హాషిం చెవిన ఆ మాటలు పడగానే అతని దృష్టి అప్రయత్నంగా అటువైపు మళ్ళింది. ఆమె రూపురేఖల్లో హుందాతనం ఉట్టిపడుతోంది. మాటల్లో అపార వ్యాపారానుభవం తొంగి చూస్తోంది. ఆమె ముఖ వర్చస్సులో సచ్చీలం తొణికిసలాడుతోంది. కొన్ని క్షణాల్లోనే ఆమె వ్యక్తిత్వం హాషింని ఎంతగానో ఆకట్టుకుంది. అతను ఆమెను సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ, ఎవరీమే అని అడిగాడు తోటి వర్తకులతో. ఈమె ఖజ్రస్ తెగలోని బనీ నజ్జార్ వంశానికి చెందిన స్త్రీ. పేరు సల్మా. ఈమె తండ్రి పేరు అమ్ర్ చెప్పారు సహవర్తకులు. ఈమెకు పెళ్ళయిందా అడిగాడు హాషిం మళ్ళీ. కాలేదు.
మదీనాలో ఈమె కుప్పింటి బిడ్డ. ఎంతో ఆత్మాభిమానం, స్వతంత్ర భావాలు కల యువతి. తన ఆత్మాభిమానం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు భంగం కలిగించని యువకుడెవరైనా లభిస్తే అలాంటి యువకుణ్ణి చేసుకోవాలని భావిస్తుందేమే అన్నారు వారు. అయితే నన్ను చేసుకోవటం ఇష్టమేమో అడిగి చూడండి అన్నాడు హాషిం. వర్తకులు వెళ్ళి ఈ సంగతి ఆమెకు తెలియజేశారు. హాషిం గురించి, అతని కుటుంబ గౌరవం గురించి సల్మా ఇదివరకే విని ఉండటం వల్ల వెంటనే తన అంగీకారం తెలిపింది. మరునాడు పెద్దల సమక్షంలో హాషిం, సల్మాల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఆ తరువాత హాషిం నూతన వధువుని తీసుకుని తోటి వర్తకులతో మక్కా తిరిగొచ్చాడు. సల్మా, హాషింల దాంపత్య జీవితం సుఖంగా గడిచిపోతోంది. ఎండలు క్రమంగా తీవ్రం కాసాగాయి. వేసవికాలం తిరిగి సమీపించడంతో మక్కా ప్రజలలో వ్యాపార పర్యటన గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. వర్తకులు ఎగుమతి సరుకుల సమీకరణలో నిమగ్నులైపోయారు. కొన్ని రోజుల్లోనే వర్తక బిడారాలు సిద్ధమయ్యాయి. హాషిం కూడా వ్యాపార సామాగ్రి తీసుకుని తోటి వర్తకులతో కలిసి సిరియా బయలుదేరాడు. ఈసారి అతను సల్మాను వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు. మెట్టింటికి వచ్చిన తర్వాత సల్మా శరీరంలో అనిర్వచనమైన మార్పు వచ్చింది. పచ్చపచ్చగా కానరాసాగింది. అది గమనించిన హాషిం ఓరగా చూసినప్పుడల్లా ఆమె సిగ్గుతో కుజించుకుపోతుండేది. దారిలో మదీనా వచ్చింది. సల్మా సంతోషంతో పొంగిపోయింది. హాషిం పట్టణంలో ప్రవేశించాడు. ఆమెను ఆమె పుట్టింటిలో దించి తిరిగి వెళ్ళిపోవడానికి ఉపక్రమించాడు. సల్మా అతని వైపు బాధగా చూసింది. హాషిం కూడా ఆమె వైపు బాధగా చూస్తూ బలవంతంగా ఓ చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత ఒంట ఎక్కి చరచరా వెళ్ళిపోయాడు. వాణిజ్య బృందం సిరియా చేరుకుంది. ఈ ఏడు పలస్తీనాలోని గజ్జాపట్నం వారి వ్యాపారానికి కేంద్రమయ్యింది. వర్తకులు తమ తమ సరుకులు దించుకున్నారు. అమ్మకం, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే హాషిం గజ్జాపట్నానికి వచ్చిన కొన్నాళ్లకే జబ్బుపడ్డాడు. ఎన్ని విధాల చికిత్స చేసినా కోలుకోలేకపోయాడు. చివరకు ఈ లోకాన్ని శాశ్వతంగా వీడిపోయాడు. అస్సలాము అలైకుం.